జనసేన పార్టీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ గడల శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నప్పటికీ ఒక్క పరిశ్రమను కూడా తీసుకురావడం లేదని విమర్శించారు. అలాగే ప్రజా సమస్యలపై ప్రశ్నించడంలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కూడా ఫెయిల్ అయిందని అన్నారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బీ టీంగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు జనసేన ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని, వచ్చే ఎన్నికల్లో సునామీ సృష్టించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 42 పేజీలకు పైగా ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని 6 గ్యారంటీలతోని 400 పైగా హామీలతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం పేరు మీద అధికారంలోకి వచ్చిన పార్టీ 2.5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ 400 పైగా హామీలు చూస్తే కేవలం 20% మాత్రం కూడా అమలు చేయండి. అండ్ ఇంకా ఆల్రెడీ 2.5 సంవత్సరాలు వాళ్ళ సమయం గడిచిపోయింది అని కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ప్రస్తుతం చూస్తుంటే ఒక పక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఒక పక్క ప్రకృతి ఏదైతే ఇబ్బందులు పెడుతుందో ఎలినినో రూపంలో ఆ వైపరీత్యాలు మనం చూస్తున్నాం. వర్షాలు సరిగా పడట్లేదు. అలాగనే ఇంకో వైపు వచ్చేసేసి రైతులకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో అది కూడా ఈ రైతులకు సంబంధించిన బేసిక్ ఇష్యూస్ ను కూడా ఈరోజు ప్రభుత్వం అడ్రస్ చేయలేని పరిస్థితి ఉంది. అంటే మనకు ఒక వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు అండ్ వారికి చాలా అపారమైన అనుభవం ఆ ఫీల్డ్ లో ఉన్నది. అండ్ ప్రత్యేకంగా వారు కూడా ఒక వ్యవసాయదారులు. ఓకే, సో అలాంటి మంత్రివర్యుల నాయకత్వంలో కూడా ఈరోజు ఆ శాఖ నిజంగా చేసినట్టు చూస్తుంది. ఓకే, ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ఎన్నెన్నో పరిస్థితుల ప్రభావం ఎప్పుడు ఇది సహజమే వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు యంత్రాంగాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి, ముందే వస్తాయని చెప్పేసి ఇప్పుడు కాదు. ఆ ఎండి అనుకోండి, లేకపోతే ఇతర ఏజెన్సీస్ అనుకోండి, నేషనల్ ఏజెన్సీస్ అనుకోండి, ఎప్పుడో చెప్పాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎటు చూసినా కాస్త పచ్చని పైరులు కానీ, ఓకే, ఇప్పుడు మేము మధుర నుంచి కొత్తగూడెం వరకు వస్తుంటే మొత్తం కూడా విశాఖ జిల్లా పెందుర్తి ఎంఆర్ఓ వెంకటప్పారావు